చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి, వాడపల్లి ఆగస్తేశ్వర స్వామి, నల్గొండలోని ఛాయా సోమేశ్వర దేవాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుండే ఇప్పటికే శివాలయాలు ఓరెత్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజాము నుంచే అభిషేకాలకు సంబంధించినటువంటి క్యూ లైన్లోని పెద్ద ఎత్తున శివాని దర్శనానికి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఛాయా సోమేశ్వరాలయంలో ఉన్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. శివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా జరిగేటటువంటి ఈ ఉత్సవానికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజాము నుంచి లైన్లు క్యూలు పెద్ద ఎత్తున కట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి చారిత్రాత్మక ఆలయంగా చెప్పుకోవచ్చు. ఛాయా సోమేశ్వర ఆలయానికి సంబంధించినటువంటి కాకతీయులు చోళులు పరిపాలించినటువంటి ఈ రాజరిక ఉన్నటువంటి వ్యవస్థలోని పూర్తి స్థాయిలో ఇప్పటికీ పూర్తిగా ఇక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత కూడా ప్రధాన పూజారి మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, సంబంధించినటువంటి ఛాయా సోమేశ్వర ఆలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? ప్రధానంగా ఈ శివాలయంలో ఏమి పూజలు చేస్తుంటారు? ఓం నమ శివాయ. శివో నామ రూపాభ్యాం యాతేవే సర్వమంగళ తయోస్కరణాత్వం సాం సర్వతో జయమంగళం. పానగల్లు శ్రీ 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 ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి. ఇక్కడ 3 గర్భగుడులు ఉంటాయండి. ఛాయా సోమేశ్వర స్వామి విష్ణుమూర్తి సూర్యభగవానుడు. దీని త్రికుటాలయంగా పిలుస్తారు. ఇది దాదాపు 1000 సంవత్సరాల నాటి దేవాలయం. ఇది 11వ శతాబ్దం నాటి కాకతీయుల సామంతులు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయడం కూడా జరిగినది. పానగల్లో 3 దేవాలు ఉంటాయండి. వెంకటేశ్వర స్వామి, పచ్చల సోమేశ్వర స్వామి, ఛాయా సోమేశ్వర స్వామి అండి. ఇక్కడ ఈ మండపంలో వచ్చేసి 18 స్తంభాలు ఉంటాయండి. పడమటున్న గర్భగుడిలో ఆ స్వామివారి పైన నిశ్చలంగా ఒక స్తంభాకారంలో నీడ కనబడడం కూడా జరుగుతుంటుంది. ఇది సూర్యోదయం నుంచి సూర్యాస్త వరకు ఆ ఛాయ మాత్రం కదలకుండా నిశ్చలంగా నీడ మాత్రం కనబడడం కూడా జరుగుతుంటుంది. విదేశాల నుంచి వచ్చినా సరే ఆ శాస్త్రవేత్త వచ్చిన ఛాయ మాత్రం అంతుచిక్కని రహస్యం. ఎందుకంటే తూర్పు గర్భగుడి సూర్యభగవానుడు, సూర్యభగవాన్ని ధర్మపత్ని ఛాయాదేవి, శనీశ్వర్ తల్లి అమ్మవారు విగ్రహరూపంలో కాకుండా ఛాయారూపంలో కొలువైంది. ఎందుకంటే భోలాశంకరుడు ఛాయాదేవికి వరమిచ్చారు, నా పైన నిలిచేటట్టు కూడా చెప్పడం కూడా జరిగినది. ఆ యంత్రబలంతో చోళల కాలం నుంచి ఒక ఛాయ వచ్చేటట్టు కూడా చేయడం కూడా జరిగినది. ఒకటి విష్ణుమూర్తి సూర్యభగవానుడు బయటలో ఉపదేవాలయాలు. ఎందుకంటే ఔరంగజేబ్ కాలంలో విష్ణుమూర్తి విగ్రహాలన్నీ కూడా అవన్నీ కూడా ధ్వంసం వేయడం జరిగినది. ఇది ఆర్కాలజీ పరిధిలో ఉంది, ఎండోమెంట్ కూడా ఉన్నది. ఎందుకంటే దీంట్లో ఇటువంటి కన్స్ట్రక్షన్ కానీ ఇలా ఇటువంటి విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి కూడా పర్మిషన్ లేదు. ఇది తెలంగాణ ప్రభుత్వము ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రం చేసినట్టే ఈ దేవాలయాన్ని అధిక సంఖ్యలో భక్తులు కూడా రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఉదయం మహాశివరాత్రి పర్వదినం పూజించుకొని ఉదయం 3 గంటల నుంచి అభిషేకాలు ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతి పూజ, నవగ్రహారాధన, కలశ స్థాపన కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం కూడా జరిగినది. భక్తులు వాళ్ళ స్వస్థాలతోటి అభిషేకం కార్యక్రమం కూడా గర్భాలయంకి వెళ్ళి వాళ్ళ అభిషేకం కూడా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఉదయము మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కార్యక్రమం కూడా పుట్టమన్నుతోటి శివుడు చేసి ఆ స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కోలాటం కానీ భజన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. మళ్ళీ రాత్రి శివపార్వతి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతున్నది. మన మంత్రివర్యులు కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పణ ఇస్తారండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత. సంబంధించినటువంటి భక్తులు పెద్ద ఎత్తున ఇప్పటికే చేరుకొని పెద్ద ఎత్తున అభిషేకాలు సంబంధించిన పూజలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఏదైతే ఎండోమెంట్ సంబంధించినటువంటి శాఖ వారు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా రాత్రి జరిగేటటువంటి సంబంధించినటువంటి భక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు కూడా పూర్తి అన్ని ఏర్పాటు చేసినట్లు కూడా ఆలయానికి సంబంధించినటువంటి ఈవో గారు ఇప్పుడు కూడా తెలిసారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.